బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. క్షణాల్లోనే గోల్డ్ లోన్ ఇస్తున్నాయి బ్యాంకులు. అంతేకాదు టన్నులకు టన్నులు గోల్డ్ కొంటున్నాయి బ్యాంకులు. ఎందుకు ఈ పరిస్థితి? ఇది దేనికి సంకేతం? ఒకవేళ సెంట్రల్ బ్యాంకులు పసిడి కొనడం ఆపేస్తే పరిస్థితి ఏంటి? అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $4,400 పలుకుతోంది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,000 దాటింది. కస్టమర్ల నుంచి డిమాండ్ పెద్దగా లేకపోయినా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉండటంతో పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. సెప్టెంబర్లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు నికరంగా 39 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. వీటి కొనుగోళ్లు 43 టన్నులు కాగా అమ్మకాలు 4 టన్నులు మాత్రమే. ఆభరణాలతో పాటు కొంతకాలంగా బంగారానికి పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకి ఎన్నడూ లేనంతగా అధికంగా పెట్టుబడులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో భద్రమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడం ఎంతో పెరిగింది. దేనికి తోడు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో పసిడి ధరకు రెక్కలొచ్చాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ ఈ ఏడాది సెప్టెంబర్లో అత్యధికంగా 15 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ 8 టన్నులు, బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేశాయి. రష్యా 3 టన్నులు, టర్కీ 2 టన్నులు కొనుగోలు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ మాత్రం 4 టన్నుల బంగారాన్ని విక్రయించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేంద్ర బ్యాంకులు నికరంగా 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు WGC వెల్లడించింది. ఇందులో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ అధికంగా 67 టన్నుల బంగారాన్ని సొంతం చేసుకుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ 40 టన్నులు, అజర్బైజాన్ బ్యాంక్ 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 634 టన్నులు, అంటే 6,34,000 కేజీలన్నమాట. సెంట్రల్ బ్యాంకుల విషయాన్ని పక్కన పెడితే పెట్టుబడిదారులు కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ధరలను పెంచేస్తోంది. అమెరికా డాలర్ బలపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ స్థిరత్వం వల్ల బంగారం ధరల పెరుగుదలకు ఇటీవలే పగ్గాలు పడ్డాయి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లే కాదు, మామూలు బ్యాంకులు సైతం గోల్డ్ లోన్స్ ఇవ్వడం పెరిగింది. మన దేశంలో ప్రజల దగ్గర ఉన్న మొత్తం బంగారం గత జూన్ ఆఖరుకు 34,600 టన్నులకు చేరి ఉంటుందని అమెరికాకు చెందిన ఆర్థిక సేవల కంపెనీ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. దీని విలువ 335 లక్షల కోట్లు. బంగారం విలువ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మకుండానే వాటిని తాకట్టు పెడితే లోన్లు ఇస్తామంటున్నాయి బ్యాంకులు. పసిడి ధర అమాంతం పెరిగి తులం బంగారం ₹1,00,000 దాటాక ఉన్న ఆభరణాలను తనఖా పెట్టుకుని రుణాలు తీసుకునే ధోరణి పెరిగింది. బంగారం విలువలో 80% లోన్లు ఇస్తామంటున్నాయి బ్యాంకులు. బ్యాంకుల్లో పసిడి తనఖా రుణాలు పొందడం మరింత తేలికైంది. తనఖా పెట్టేవారి లోన్ హిస్టరీని సైతం బ్యాంకులు పట్టించుకోవడం లేదు. డిఫాల్టర్స్ అయినా పర్వాలేదు, బంగారం పెడితే చాలంటున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్టంగా 50 లక్షల వరకు పసిడి రుణం ఇస్తోంది. ప్రైవేటు రంగంలోని ICICI బ్యాంక్ 2 కోట్ల వరకు పసిడి రుణాలిస్తోంది. ఒకటేమిటి, ఏ బ్యాంక్ అయినా బంగారం అంటే చాలు కళ్ళకద్దుకొని రుణాలిస్తున్నాయి.